వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబును ఓడించిన చంద్రగిరిని గుర్తు తెచ్చుకోండన్న వైసీపీ అధినేత. చంద్రగిరిలో గెలవలేక బాబు కుప్పం వచ్చారన్న జగన్. విజయవాడలో ఐటీ దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు దీక్ష. కేవలం టీడీపీ నేతల ఇళ్లలోనే దాడులు ఎందుకు చేస్తున్నారంటూ ఫైర్. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో వంగవీటికి చేదు అనుభవం. టీడీపీ తరపున ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు. రేపటి నుంచి భద్రాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళితే, రానున్న ఎన్నికల్లో కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఓడించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ ఉదయం కుప్పంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఆయన చంద్రబాబును చంద్రగిరి ప్రజలు తిరస్కరించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఓమారు చంద్రగిరి నుంచి గెలిచిన బాబు రెండోసారి భారీ తేడాతో ఓడిపోయారని, అదే స్ఫూర్తిని కుప్పం ప్రజలు ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని జగన్ అన్నారు. చంద్రగిరిలో గెలవలేనన్న భయంతో 30 ఏళ్ల క్రితం చంద్రబాబు తన నియోజకవర్గాన్ని ఇక్కడికి మార్చుకున్నారని, అప్పటి నుంచి ఆదరిస్తున్న ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదని జగన్ విమర్శించారు. కుప్పంలో వైసీపీని గెలిపిస్తే ఇక్కడి ప్రజలకు అభివృద్ధి ఎలా ఉంటుంది తాను చూపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. వెళ్తా ఉన్న పరిస్థితులు ఇదే నియోజకవర్గంలోనే కనిపిస్తాయి. ఇదే నియోజకవర్గంలోనే గుడిపల్లెలో అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు అద్భుతమైన పథకాన్ని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇదే గుడిపల్లె నుంచే ప్రారంభించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇవాళ ఒక్కసారి ఆలోచన చేశారా? ఇవాళ అదే ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్యశ్రీ కార్డు ఇవాళ ఉన్నా కూడా అది ఏమాత్రం కూడా లాభానికి రాని విధంగా ఇవాళ చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైపోయిన వాళ్ళు, పక్షవాతం వచ్చి కుర్చీకే పరిమితమైన వాళ్ళు ఈరోజు పరిస్థితి ఏమిటి? మందులకు వేల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. కనీసం ఆదుకునేదానికి ప్రభుత్వం కనీసం ఒక్కడుగైనా ముందుకు వేసిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇవాళ గుండె ఆపరేషన్ చేయించుకోవాలన్నా, క్యాన్సర్ వంటి ఆపరేషన్ క్యాన్సర్ వంటి జబ్బుకు వైద్యం చేయించుకోవాలన్నా ఇవాళ అప్పుల పాలైతే తప్పనిచ్చి వైద్యం అంతే పరిస్థితిలో ఇవాళ ఉన్నామా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో. ఇదే కుప్పంలో పూలు బాగా సాగు చేస్తారు. బంతిపూలు, చామంతి పూలు. బంతిపూలకు కనీసం గిట్టుబాటు కావాలి అంటే కనీసం 20 రూపాయలన్నా ఉండాలి కేజీ. చామంతి పూలకు కాస్తో కూస్తో ఖర్చుల కన్నా రావాలి అంటే, గిట్టుబాటు కావాలంటే కాస్తో కూస్తో కనీసం కేజీ 30 రూపాయలు ఉండాలి. కానీ ఇదే నియోజకవర్గంలోనే మనం ఎన్నోసార్లు చూసాం, కిలో రూపాయికి పడిపోయి ఆ పూలను రోడ్డు మీద పడేస్తా ఉన్న పరిస్థితులు కూడా ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. ఇదే కుప్పంలో ప్రభుత్వం తరపు నుంచి ఏదీ ఉండదు. ప్రభుత్వం తరపున కనీసం మార్కెట్ యార్డు కూడా లేదు. కుప్పంలో ఉన్నది ఏమిటి అనంటే ప్రైవేట్ తరపున మార్కెట్ యార్డు కనిపిస్తా ఉంది. ఇదే కుప్పం నియోజకవర్గంలో కుప్పంలో ఉన్నది ఏమిటి అనంటే ప్రైవేట్ తరపున మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది, కానీ ప్రభుత్వం తరపున మెడికల్ కాలేజ్ కనిపించదు కుప్పంలో. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏపీ సీఎం చంద్రబాబు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు దీక్ష చేపట్టారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు సీఎం. జగన్ హైదరాబాద్లో కూర్చొని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారన్నారు. మోడీ చర్యల్ని ఖండిస్తున్నానన్నారు చంద్రబాబు. మోదీ రాక్షస పాలనకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. సేవ్ ఇండియాకు పిలిపిస్తే మోదీకి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. మోదీ చాలా దుర్మార్గంగా జగన్తో కలిసి దాడులు చేయిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు టీడీపీ నేతలు కేంద్రం తీరుపై మండిపడ్డారు. మోదీ సర్కార్ కక్షగట్టి దాడులు చేయిస్తుందని ఆరోపించారు. జగన్ పార్టీ నేతల్ని వదిలేసి కేవలం టీడీపీ నేతల ఇళ్లలోనే దాడులు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా ఉందన్నారు. కేంద్రం కనుసన్నలో ఐటీ, సిబిఐ అధికారులు పనిచేస్తున్నారన్నారు. దత్తపుత్రుడు కాబట్టే జగన్ కు అనుకూలంగా మోదీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. శాంతి భద్రత సమస్యలు భ్రష్టు పట్టించేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేశారన్నారు. టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ పని చేయకుండా చేశారన్నారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వంగవీటి రంగా తనయుడు విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు ప్రచారంలో ఊహించని షాక్ తగిలింది. టీడీపీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న వంగవీటి రాధకు కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండే తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. మండపేట నియోజకవర్గం పరిధిలోని కేశవరంలో ప్రచారం చేద్దామని వెళ్లిన వంగవీటి రాధకు నిరసనలు ఎదురయ్యాయి. టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తరపున ప్రచారం చేద్దామని మండపేట వచ్చిన వంగవీటి రాధను స్థానికులు అడ్డుకున్నారు. రాధాకృష్ణ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన రంగా తనయుడు రాధా టీడీపీలో చేరడాన్ని నిరసిస్తూ కొందరు ఈ రకమైన నిరసనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగిన వంగవీటి రాధ రంగా మీద వారు చూపించిన అభిమానమే తనకు చాలు అని అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది రోజున ఏప్రిల్ 6న ప్రారంభమై ఏప్రిల్ 20 వరకు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 14న నవమి రోజున సీతారాముల కళ్యాణం, 15న మహాపట్టాభిషేకం జరగనుంది. ఈ మేరకు ఆలయం వేద పండితులు అర్చకులు ముహూర్తం ఖరారు చేశారు. సీతారాముల కళ్యాణం భక్తులు తిలకించేందుకు మిథిలా ప్రాంగణంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. బొబ్బిలి యుద్ధం జరిగిన గడ్డపై ఎన్నికల యుద్ధం జరుగుతోందన్నారు పవన్ కళ్యాణ్. అవినీతి అంతానికి చరమగీతం పాడాలని జనాలకు పిలుపునిచ్చారు. జనసేన అభ్యర్థులను బొత్స సత్యనారాయణ బెదిరిస్తున్నారని, మీ రౌడీయిజం ఇక సాగదని హెచ్చరించారు జనసేనాని. విజయనగరం అవినీతి కోటల్ని జనసేన బద్దలు కొడుతుందని స్పష్టం చేశారు. విజయనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ బొత్స, అశోక్ గజపతి రాజుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జనసేన గెలవకపోతే విజయనగరంలో బొత్స రౌడీయిజం అలాగే కొనసాగుతుందని, ఏది కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు పవన్. అశోక్ గజపతి రాజుకు వయసు అయిపోయిందని, సమస్యలపైన ఆయన పోరాడలేరని చెప్పుకొచ్చారు. జనసేన అభ్యర్థులను గెలిపించి విజయనగరానికి విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. విజయనగరం ఎంపీ ముక్కా శ్రీనివాసరావును ఎమ్మెల్యేగా యశస్వినిని గెలిపించాలని కోరారు జనసేనాని. ప్రధాని మోదీపై తనకు ఎలాంటి ద్వేషం, ఆగ్రహం లేవని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఐ లవ్ నరేంద్ర మోదీ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. పూణేలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడులు గొప్పదనం మన వైమానిక దళానిదని, ఆ దాడులకు రాజకీయం చేయరాదని అన్నారు. నాయకులకు జవాబుదారీతనం ఉండాలని చెప్పారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు తాను ధైర్యంగా సమాధానాలు చెబుతున్నానని, తనలా మోదీ ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారని అన్నారు. మోదీపై తనకు ప్రేమ ఉందని, ద్వేషం ఏమాత్రం లేదని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో టీడీపీ నేతను టీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లిన కేసీఆర్ ఆయనతో సమావేశమయ్యారు.
టీఆర్ఎస్ లో చేరాలని కేసీఆర్ మండవ వెంకటేశ్వరరావును కోరినట్టు తెలుస్తోంది. ఇందుకు మండవ కూడా సుముఖత వ్యక్తం చేశారని 2-3 రోజులలో ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు కేబినెట్ లో మండవ వెంకటేశ్వరరావు కేసీఆర్ సహచరులుగా పనిచేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో పారిశుద్ధ్య ఆయాలు ధర్నాకు దిగారు. సకాలంలో జీతాలు చెల్లించడం లేదని, అంతేకాకుండా పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ పారిశుద్ధ్య సెక్యూరిటీ ఆయా విధులు బహిష్కరించి గాంధీ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో పారిశుద్ధ్య ఆయాలకు మద్దతుగా ఏఐటీయూసీ సిటీ కార్యదర్శి పాల్గొన్నారు. హైదరాబాద్ మల్కాజిగిరి పార్లమెంట్ భాజపా అభ్యర్థి రామచంద్రరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీని ప్రారంభించి చంపాపేట్, మారుతినగర్, సాయిరాం నగర్, కర్మన్ ఘాట్లో పాల్గొన్న రామచంద్రరావు రానున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భాజపాని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు కోరారు. దేశం అభివృద్ధి రంగాల్లో విజయం సాధించాలంటే మళ్లీ నరేంద్ర మోదీ నాయకత్వం రావాలని భాజపా అభ్యర్థి రామచంద్రరావు కోరారు. ఈ ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాకర్స్ను కలిసిన తర్వాత మరి మారుతినగర్ ప్రాంతం నుంచి ఈ యొక్క రోడ్ షో మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికే ఎల్బీ నగర్లో ఇది నా మూడో విడత నా ప్రచారం. ఈ సాయంకాలం సుష్మా స్వరాజ్ గారి కార్యక్రమం ఉంటుంది. మన వనస్థిరీపురము, శారదానగరు, భూదేవి నగర్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. అంతకుముందు పిఎన్టీ కాలనీ, అదేవిధంగా దిల్సుఖ్ నగర్ ఈ కార్యక్రమం కూడా ఈ యొక్క ప్రచారం మొదలుపెట్టి మేము పూర్తి చేశాము. ఈ యొక్క ఎల్బీ నగర్ దాదాపు చాలా పెద్ద అసెంబ్లీ సెగ్మెంట్. అసలు దేశంలోనే పెద్ద పార్లమెంట్ అనేటువంటి మల్కాజ్గిరిలో ఎల్బీ నగర్ వాసులు, విజ్ఞులు, చదువువంతులు, చదువుకున్నవారు, వారికి దేశం పట్ల మమకారం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఎన్నిక దేశ ఎన్నికలు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల ఒక ఓటింగ్ సరళి వేరే రకంగా ఉంటుండే. దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేశంలో ఉన్నటువంటి ఒక ఎన్నికలకు వేరే రకంగా సరళి ఉంటుందని చెప్పి ప్రజలు వారి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మోదీ గారి యొక్క నాయకత్వం ఎల్బీ నగర్ ప్రజలు, మల్కాజ్గిరి ప్రజలు కోరుతూ ఉన్నారు. ఈ దేశ భద్రత కోసము, దేశ సరిహద్దుల్లో మన ఒక సైన్యంకు ఒక నైతికమైనటువంటి ఒక బలాన్ని ఇవ్వడానికి, నైతికమైనటువంటి ఒక ప్రోత్సాహం కలిగించడానికి అది మోదీ గారికి దానికి సాటు. అదేవిధంగా దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలి. ఈరోజు మహాగఠబంధన్ అని చెప్పేసి, మహాకూటమి అని చెప్పేసి ఒకరి నేతలు ఒకరితో కొట్లాడుకొని మరి వారు ఎవరు ప్రధానమంత్రి అవుతారో తెలియలేని పరిస్థితిలో ఈరోజు మోదీ గారు బలమైనటువంటి ఒక ప్రధానమంత్రిగా భారతదేశంలో ఉంటే రేపు ప్రపంచంలో కూడా అగ్రస్థానంలో మన దేశం ఉంటుందని చెప్పి కూడా భావిస్తూ మల్కాజ్గిరి ప్రజలకు మరొకసారి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఈ యొక్క ఎన్నికల్లో తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి. బీజేపీకి ఓటేసి గెలిపించండి. నాకు పూర్తి నమ్మకం ఉంది మల్కాజ్గిరి ప్రజలు బీజేపీని గెలిపిస్తారు. పోటీ ఎవరుంటారో నేను వ్యక్తిగతంగా చెప్పలేను, కానీ ఈ పోటీ మాత్రం ఒకవైపు ధనబలము, ఇంకోవైపు అధికార బలము, మరో నేను ప్రజాబలము, కార్యకర్తల బలంతో ఈ పోటీ ఉంది. చివరికి జనబలము, కార్యకర్తల బలంతో గెలిచినటువంటి బీజేపీ అభ్యర్థిగా నేనే గెలుస్తానని చెప్పి బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.
సెల్ 9949373448 94405 37044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్. శేర్లింగంపల్లి డివిజన్ మదీనాగూడలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బట్టరాజుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామరాజు మాట్లాడుతూ చేవేళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చేవేళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి రంగారెడ్డి జిల్లాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాడు అన్నారు. తెరాస పాలనలో నిరుపేద ప్రజలు బజారు పాలు అవుతున్నారని, నిరుద్యోగులు ఎంతో మంది హైదరాబాద్ నగరంలో హోటళ్లలో పని చేసుకుని కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు. అంతకు తప్పలేదు. ఈ రోజు కూడా మనందరం ఇలా నిలబడ్డామంటే కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈ రోజు అర్ధరాత్రి తర్వాత నుంచి ఉగాది సంబరాలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి 1 గంటకు స్వామివారి సుప్రభాత సేవ తర్వాత ఉగాది కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పూర్తి చేశారు. ఆలయానికి టీటీడీ ఉద్యాన శాఖ చేసిన రంగురంగుల పుష్పాలంకరణలు ఆకట్టుకుంటోంది. విద్యుత్ దీపాలంకరణతో స్వామివారి ఆలయం ప్రత్యేకంగా దర్శనమిస్తోంది. శనివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. బంగారు వాకిలి ఎదుట గరుడాళ్వారుకు అభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి ఆహ్వానం పలికి దక్షిణాభిముఖంగా కొలువు తీరుస్తారు. అనంతరం ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. ఉగాది ఆస్థానం అనంతరం శ్రీవారి పాద పద్మాల మీదున్న శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి స్వీకరించి పంచాంగ శ్రావణం చేస్తారు. తొలుత శ్రీవారికి నూతన సంవత్సర విశేషాలను వివరిస్తారు. ముఖ్యంగా శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రావణం ఫలితాలు వివరిస్తారు. శ్రీదేవి భూదేవికి కూడా నక్షత్ర ఫలాలు నివేదిస్తారు. శనివారం సాయంత్రం చతుర్మాడ వీధుల్లో ఉభయ దేవురుల సమేతంగా శ్రీ మలయప్ప స్వామి బంగారు పల్లకిపై ఊరేగుతూ నూతన సంవత్సర శుభాశీస్సులతో పాటు దివ్య మంగళ దర్శనంతో భక్త కోటిని అనుగ్రహించనున్నారు. ఎన్నికల వేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు బరిపా బహుజన్ మహాసంఘ్ చైర్మన్ ప్రకాష్ అంబేద్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఎన్నికల సంఘాన్ని 2 రోజుల పాటు జైలుకు పంపుతామని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ భాజపాకు ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలోని యావత్మల్ ప్రాంతంలో గురువారం జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం నియమాలు అనుమతిస్తున్నప్పటికీ పుల్వామా ఘటనపై మాట్లాడకుండా మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నికల సంఘాన్ని వదిలేది లేదు. 2 రోజుల పాటు వారిని జైల్లో పెడతాం. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తోంది అంటూ వివాదాస్పదంగా మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓవైసీకి చెందిన ఎంఐఎం, బరిపా బహుజన్ మహాసంఘ్, జనతాదళ్ ఎస్ కలిసి వంచిత బహుజన్ అగాది అనే కూటమిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రకాష్ అంబేద్కర్ ఈ కూటమి తరపున సోలాపూర్ లోక్సభ నియోజకవర్గంతో పాటు అకోలా స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. 48 లోక్సభ స్థానాలున్న మహారాష్ట్రలో 4 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇకపై తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తన విమర్శలు, వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టినట్లయితే క్షమించాలని కోరారు. నిత్యము సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో ఉండే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. తన ఒంట్లో ఉన్నది కాంగ్రెస్ రక్తమేనని ఆయన అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను చిన్నప్పటి నుండి చూశానని, న్యాయంగా ఆలోచిస్తే తాను జగన్ వెంటే ఉండాలని బాంబు పేల్చారు. అయితే జగన్ బుద్ధి ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసునని, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరానని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బాలాపూర్ ఇజ్తేమా గ్రౌండ్లో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇజ్తేమా సమావేశాలను పురస్కరించుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మొత్తం 1000 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. తమ పోలీసులు కూడా ఇజ్తేమాకు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మసులుకోవాలని సూచించామన్నారు. దాదాపు 3 లక్షల మంది వరకు హాజరయ్యే ఈ సమావేశాలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. ఈ బాలాపూర్ ఇస్తమా గ్రౌండ్లో రేపటి నుంచి ఇక్కడ ఇస్తమా మొదలవుతున్నాయి. రేపు ఫజల్ ప్రేయర్తో ఈ ఇస్తమా మొదలై 7వ తారీఖు నాడు సాయంత్రం దువా ఉంటుంది. అదే ఆ రోజు అయిపోతుంది. ఈ మొత్తం మరి 3 లక్షల దాకా జనాలు రావచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మొత్తం ఇక్కడ అస్సాం, ఒరిస్సా, ఇక్కడ మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక, గుజరాత్, అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ వస్తున్నారు. సో వాళ్ళ ఇక్కడ సేఫ్ స్టే కోసం మనం సెక్యూరిటీ అరేంజ్మెంట్ చాలా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఒక 1000 మందితో ఈ బందోబస్తు ఉంటుంది. ట్రాఫిక్ ఫోర్స్ కూడా సెపరేట్ ఉంది. తర్వాత స్పెషల్ పోలీస్ ఆక్టోపస్ వాళ్ళకు కూడా డిప్లాయ్మెంట్ మనం చేస్తున్నారు. యాంటీ సపోర్టా చెక్ ఒక 15 డేస్ నుంచి ఇక్కడ గ్రౌండ్ మొత్తం మన తనిఖీ చేయడం జరిగినాయి. తర్వాత ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి స్పెషల్ బస్సెస్ మన స్పెషలీ రైల్వే. కామారెడ్డి జిల్లా జహీరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ హాజరు కాగా, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పటేల్, రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు ముజీబుద్దీన్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, తెరాస నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ మాట్లాడుతూ ఎన్నికల తర్వాత కేసీఆర్ కేంద్రంలో ముఖ్య పాత్ర పోషిస్తారని తెలిపారు. బీబీ పటేల్ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెరాస పార్టీలో చేరారు. సభను ఉద్దేశించి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పటేల్ మాట్లాడుతూ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. तेलंगाना स्टेट के जितने माइनॉरिटीज भाइयों के इशू है उस पर वो हमेशा तवज्जो देते हुए उस पर अमलवारी करवाते रहते हैं. और आपके हरदिल अजीज एक्स एमपी और होने वाले एमपी बीबी पाटिल साहब, आप जानते हैं बड़े नेक इंसान, तो बड़े शरीफ इंसान, हमेशा सब लोगों से बड़ा प्यार से मिलते हैं, मोहब्बत से मिलते हैं. कई लोग मुझसे कहते हैं जब उनसे मिलने जाते हैं तो सबसे पहले वो पूछते हैं भाई खाना खाए नहीं खाए, पहले खाना खा लीजिए. उनके घर पर हमेशा लंगर रहता है. क्योंकि मैं इसलिए बता रहा हूँ, ये माइनॉरिटी मीटिंग है. अल्लाह ताला सबसे ज़्यादा उस इंसान को अजीज मोहब्बत करते हैं, अजीज रखते हैं जो लोगों को खाना खिलाता है. तो हमारे एमपी साहब काम भी उसी तरह करते हैं. सारे जहीराबाद के अंदर जहाँ पर भी इनकी कारकर्दगी है, जिस तरह मुजीब भाई ने कहे यहाँ के बारे में, आपके जो साबिका मिनिस्टर, साबिका एमएलए थे, बहुत बड़े बड़े बातें करते थे, अमल कुछ नहीं करते थे.
टीआरएस पार्टी एक वायर पार्टी है जो सारे कौम के साथ मुसलमानों को भी तरक्की दिलाना चाहती है। इसी तरह हमारे एमएलसी राजेश अरोरा साहब तो बड़े हमेशा सभी बहुत से मीटिंग खासतौर से బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చంద్రబాబును ఓడించిన చంద్రగిరిని గుర్తు తెచ్చుకోండన్న వైసీపీ అధినేత చంద్రగిరిలో గెలవలేక బాబు కుప్పం వచ్చారన్న జగన్ విజయవాడలో ఐటీ దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు దీక్ష కేవలం టీడీపీ నేతల ఇళ్లలోనే దాడులు ఎందుకు చేస్తున్నారంటూ ఫైర్ తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో వంగవీటికి చేదు అనుభవం టీడీపీ తరపున ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు రేపటి నుంచి భద్రాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం।